ఏళ్లు గడిచిన కొన్ని చిత్రాలు మనకు అలాగే గుర్తుండిపోతాయి. అలాంటి వాటిలో కాంతార ఒకటి. తెలిసిన కథ అయినా కానీ ఎంతో కొత్తగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే మొదటి పార్ట్లో మనకు చాలా డౌట్స్ ఉండిపోయాయి. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలైంది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగ వాళ్లకే ఎందుకు పూనుతాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో ఉన్నాయి. అయితే వాటన్నింటికీ సమాధానం ఈ ప్రీక్వెల్లో చూపించబోతున్నాడట రిషబ్ శెట్టి. అన్ని ప్రశ్నలకు ఈ మూవీలో ఆన్సర్ ఉండేలా ఎన్నో ట్విస్టులతో సాగుతుందట ఈ కథ. అయితే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ షూటింగ్ జరుపుకుంటున్న ప్రదేశంలో నిబంధనలు ఉల్లంఘిస్తే షూటింగ్ను అర్ధాంతరంగా నిలిపివేస్తామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే మూవీ టీంను హెచ్చరించారట. అయితే ఇంతకుముందు వచ్చిన ఆరోపణలపై జరిపిన దర్యాప్తులు మాత్రం చిత్ర సభ్యులు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన చెప్పడం ఇప్పుడు టీంకు ఊరటనిస్తోంది. కొన్నాళ్లుగా కాంతారా టీం గవిగుడ్ల అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోంది. ఈ చిత్రీకరణ సమయంలో వన్యప్రాణులు అడవులకు హాని కలిగించినట్టు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేశారు. జంతువులు, పక్షులను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో షూటింగ్ కారణంగా మూగజీవులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చిత్ర బృందాన్ని సంప్రదించి మందలించారట. అలా వారి ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర బృందం దాడి చేసిందట. దీంతో స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. ఎసలూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీనిపై పోలీసులు త్వరగా స్పందించి చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టుకు కూడా వెళ్తామని స్థానికులు హెచ్చరించారట. దీంతో కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ ఆరోపణలపై స్పందిస్తూ ప్రాథమిక దర్యాప్తు తర్వాత చిత్ర బృందాన్ని నిర్దోషులుగా ప్రకటించారు. అడవిలో పేలుడు పదార్థాలు వాడుతున్నట్టు వచ్చిన ఆరోపణలతో అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. సకలేష్పూర్ ఏసీఎఫ్ మధు, ఎసలూరు డివిజన్ ఆర్ఎఫ్ఓ కృష్ణ నేతృత్వంలోని బృందం షూటింగ్ ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించింది. మహాజర్ నిర్వహణ తర్వాత ఏ నిబంధనలను ఉల్లంఘించలేదని నివేదికలో స్పష్టం చేశారు. అయితే అనుమతి లేకుండా షూటింగ్ సామగ్రిని తీసుకొచ్చినందుకు 50,000 రూపాయల జరిమానా విధించారు. షూటింగ్ సమయంలో పేలుళ్లు జరిగాయని, జంతువులు గ్రామాల్లోకి ప్రవేశించాయని, చెట్లు నరికివేశారని ఆరోపణలొచ్చాయి. వాస్తవానికి చెట్లను నరికేయడం లేదని, బ్లాస్టింగ్లు చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని కలప వస్తువులకు రంగులు వేయడం ద్వారా షూటింగ్ నిర్వహించారని తేలింది. ఈ నివేదికతో మూవీ టీంకు ఊరట కలిగింది. ఇక ఈ వివాదం ముగిసిపోవడంతో కాంతారా 2 పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజా పరిణామాలతో కాంతారా బృందం ప్రమోషన్ పనుల్లో మరింత దృష్టి పెట్టింది. ఇక కాంతారా 2 అక్టోబర్ 2న విడుదల కానుంది.